అందరికీ నమస్తే అండి. ఎన్నిక అనేది ప్యూర్లీ ఒక పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్లో రెండు బలమైన పక్షాలు తలబడుతున్నప్పుడు ఎవరి ఎత్తులు వాళ్ళకుంటాయి, ఎవరి పై ఎత్తులు వాళ్ళకుంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి, ఎవరి బలం వాళ్ళకుంటుంది, ఎవరి బలహీనత వాళ్ళకుంటుంది. దాన్ని కనిపెట్టడం అంత ఆషామాషి కాదు. ఎవరు గెలుస్తారు అని చెప్పడం అంత ఈజీ కాదు. అనలైజ్ చేయొచ్చు. అనలైజ్ చేయడం వేరు, ప్రెడిక్ట్ చేయొచ్చు. అంచనా వేయడం వేరు, ఖచ్చితంగా ఇదే జరుగుద్ది అని భవిష్యవాణి చెప్పడం వేరు. సో అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇదిగో పలానా వ్యక్తి గెలుస్తాడు, కారణం ఇది, బలాలు బలహీనతలు ఇవి అని చెప్పడం వరకు సహేతుకంగా కన్విన్సింగ్గా ఉంటుంది. అంచనా వేయడం, ఇదిగో పలానా వ్యక్తి గెలుస్తాడు, దానికి కారణం ఇది అని చెప్పి నా అంచనా అయితే ఇది అని చెప్పొచ్చు, కొంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ కంప్లీట్గా భవిష్యవాణి చెప్పినట్టు వీడికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇంత పర్సెంటేజ్ ఓట్లు వస్తాయి ఎలా చెప్పగలరండి? అక్కడ నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతో తెలియదు, ఎంత పోల్ అవుద్దో తెలియదు, అప్పుడే పలానా క్యాండిడేట్కి పలానంత పర్సెంటేజ్ వస్తుందని ఎలా చెప్తున్నారు? ఒక బ్లఫ్ గేమ్. ఒక పొలిటికల్ పార్టీల చేతిలో అమ్ముడుపోయి ప్యూర్లీ ఆట వస్తువుల్లాగా మారిపోయారు సోకాల్డ్ సెఫాలజిస్టులు. అరే సెఫాలజిస్టులకు నేను చెప్తున్నా, సెఫాలజీ అనేది ఒక విలువైన కోర్సు, ఒక దానికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో మంచిది. ఎందుకంటే రాష్ట్రాన్ని శాసించేది రాజకీయం, రాజకీయాన్ని శాసించేది ఒక రకంగా సెఫాలజీ. ఎందుకంటే వ్యూహకర్త వాడు వ్యూహాలు రచిస్తాడు, ప్రచారం చేస్తాడు, సర్వేలు చేస్తాడు, లోపాలు చెప్తాడు, బలాలు బలహీనతలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. అటువంటి సెఫాలజీని మార్కెట్లో చీప్గా అమ్ముడిపోయే సరుగ్గా మార్చేస్తారంటరా బాబు. నాకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో వీళ్ళు చేస్తున్న సర్వేలు చెప్తున్న విధానం చూస్తే ప్యూర్లీ నేను ఈ వీడియో చేయడానికి ముందు అసలు మనకు తెలిసిన వాళ్ళని కనుక్కున్నా. ఈ సెఫాలజిస్టులు ఎవరెవరు ప్రెస్ మీట్లు పెట్టారు, ఎవరెవరు చెప్పారు, వాళ్ళు ఏ ఏ పార్టీకి అమ్ముడుపోయారు, ఎప్పుడెప్పుడు వాళ్ళ అకౌంట్లో ఎంతెంత అమౌంట్ పడింది అంటే ప్యూర్లీ సారీ, అంత అకౌంట్ అని నేను చెప్పలేనులే, అది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను బయట అయితే పెట్టలేను, సారీ. ఫస్ట్ అంటే ఎంత దరిద్రగొట్టు వ్యవహారం నడుస్తుందో చూడండి. ప్యూర్లీ ఎవరైతే సర్వే చేసామో జూబ్లీ హిల్స్లో వాడు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అన్నారో అంతా కూడా ఫేక్ అండి. ఆయా పార్టీలు చెప్పిస్తున్న వ్యవహారమే. కేకే సర్వే ఉంది, అక్కడ దాదాపుగా 18% వేరియేషన్ చూపించాడు ఆయన. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో, అంటే ఆయన 18% కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తేడా ఉన్నట్టు ఆయన సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆయన ఏరియా వైజ్, డివిజన్ వైజ్ కూడా ఇచ్చాడు. సో అంటే ఆయన లెక్కన బీఆర్ఎస్కి 35,000కు పైగా మెజారిటీ రావాలి ఆయన చేసిన లెక్క ప్రకారం. ప్యూర్లీ అబద్ధం, ప్యూర్లీ తప్పు. కేకే ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో కావచ్చు, 2024లో కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడైనా సరే ఈ కేకే అనే వ్యక్తి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. కానీ ఎప్పుడూ కూడా పోలింగ్కి 1 వీక్ ముందో, పోలింగ్కి 10 రోజుల ముందో ఇలా చెప్పలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం తన క్రెడిబిలిటీ మొత్తం తాకట్టు పెట్టేసి చెప్పాడు ఆయన, చూసారా? తన క్రెడిబిలిటీ మొత్తం తాకట్టు పెట్టేసి ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గ ఎన్నిక కోసం మహా అయితే ఎంత ఇస్తారో 15 లక్షలు ఇస్తే ఇస్తారు, అంతే కదా. ఎందుకు అంత చెప్పడం? ఆయన కేకే అనే వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక పెద్ద సెఫాలజిస్ట్గా ఆయనకి ఇంకా వయసు చిన్నదే, బహుశా ఒక 40 ఏళ్ళు, అరౌండ్ ఒక 35-40 మధ్యలో ఉంటాయి. ఇంకో 20-25 ఏళ్ళు ఈజీగా ఈ వృత్తిలో ఉండాల్సిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న ఎన్నిక కోసం ఆ 15-20 కోసం ఎందుకు తాకట్టు పెట్టుకోవాలి? తను ఒక పార్టీకి పనిచేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీకి తను పనిచేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆయన చెప్తే జనం నమ్ముతారు కాబట్టి గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితమైన అంచనా వేశాడు కాబట్టి ఆయన చేత చెప్పిస్తే ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది అని ఆయన చెప్తే జనం అందరూ కూడా నమ్మి నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుంది అంట, కేకే చెప్తున్నాడు అని చెప్పి ఇంక ఎలాగో గెలుస్తుంది కదా ఆ పార్టీకి ఓటేసేద్దాము అని జనం ఫిక్స్ అయిపోయి ఓటేస్తారని బీఆర్ఎస్ పన్నిన వల, బీఆర్ఎస్ వేసిన వ్యూహంలో భాగమే కేకే. ఇంకా అంతకుమించి నేను డెప్త్గా చెప్పకూడదు, చెప్తే అతనికే నష్టం. సరే, నేను ఇంకా పర్సనల్గా అతని జోలికి వెళ్ళదలుచుకోవాలి. కాసేపు ఆయన పక్కన పెడదాం. ఆయనకి నేను ఇచ్చే సలహా ఒకటే, క్రెడిబిలిటీ చాలా గొప్పది, గెలుపు చాలా విలువైనది. గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఒక 25-30 ఏళ్ళు ఆ గెలుపుని ఆస్వాదించాలి, అదే స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి పడిపోయిందంటే మళ్ళీ ఎవడో దేకడం. సో అది ఒకసారి చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నిజంగా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కి అంత మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు.
బీఆర్ఎస్కి ఆయన ఇచ్చిన లెక్క ప్రకారం 18%, కాంగ్రెస్కి 36% ఎంతో ఇచ్చాడు, బీఆర్ఎస్కి ఆయన 54% పైగా ఇచ్చాడు. అంత సీన్ లేదు, అంత తేడా లేదు. అసలు బీఆర్ఎస్ గెలవడమే కష్టం అక్కడ. ఈవెన్ ఇప్పటికీ అంటే నేను ఇక్కడ ఇది చెప్పిన తర్వాత ఎవరు గెలుస్తారని నేను చెప్పకూడదులే. సో ఛాన్సెస్ అయితే ఇరు వర్గాలు హోరాహోరీగా ఉన్నాయి. ఎవరు గెలిచినా ఒక 10-12 అని మాత్రమే నేను చెప్తాను. సరే, కాసేపు అది పక్కన పెడితే మరో సెఫాలజిస్ట్ వచ్చాడు. కేకే చెప్పిన 2 రోజుల తర్వాత ఇంకో సెఫాలజిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి 5% లీడ్ ఉంది అని చెప్పాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి 5% లీడ్ ఉంది మేము చేసిన సర్వేలో అని చెప్పాడు. అది జరిగిన ఇంకో 2 రోజులకి మరో సెఫాలజిస్ట్, మరో సంస్థ తరపున ప్రతినిధి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి 5% లీడ్ ఉంది అని చెప్తున్నాడు. అరే ఏంట్రా, మార్కెట్లో సరుకు అయిపోయిందా సెఫాలజీ? మార్కెట్లో సరుకులాగా ఏంటి, ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ప్రెస్ మీట్లు పెట్టి పోలింగ్ ఇంకో 1 వీక్ 10 డేస్ ఉండగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటి, ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి. అందుకే ఎన్నికల కమిషన్ ఇటువంటి వాళ్ళు ఇలా రెచ్చిపోతారనే ఎన్నికల కమిషను ఈ అంచనాల మీద, పోలింగ్ సర్వేల మీద, ఇటువంటి ప్రిడిక్షన్స్ చెప్పడం మీద నిషేధం విధించింది. కానీ ఇప్పుడు దాన్ని లేపడంతో రెచ్చిపోతున్నారనమాట. సో నేనైతే నా పర్సనల్ రిక్వెస్టు, జూబ్లీహిల్స్ ఎన్నిక హోరాహోరీగానే ఉంది, అంత ఆషామాషిగా అయితే లేదు. బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, క్యాడర్ మేనేజ్మెంట్ చాలా బలంగా చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మీడియా మేనేజ్మెంట్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో భాగంగానే ఈ సెఫాలజిస్టులు, సోకాల్డ్ సెఫాలజిస్టులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అది మౌత్ టాక్గా కూడా వెళ్తోంది. సో వాళ్ళది పోల్ మేనేజ్మెంట్ బాగుంది, మీడియా మేనేజ్మెంట్ బాగుంది అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ బాగుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, ప్లస్ వాళ్ళ క్యాడర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. బీఆర్ఎస్ అలా ఉంది. ప్లస్ వాళ్ళ సింపతి, మహిళా ఓట్లు పడతాయి, సింపతి ఓట్లు వస్తాయని నమ్ముతున్నారు. సో వాళ్ళ బలాలు అలా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ చూస్తే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారికి డూ ఆర్ డే సిచ్యుయేషన్. ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం మీద జనాలకు నమ్మకం పోయింది, లేదా రేవంత్ రెడ్డి మీద పార్టీకి, క్యాడర్కి నమ్మకం పోయిందని రేవంత్ రెడ్డిని బలహీనపరిచే అవకాశం ఉంటుంది. సో అందుకని రేవంత్ రెడ్డి దీన్ని పర్సనల్గా తీసుకున్నాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్లస్ ఉన్నాయి. ఆ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, కాన్స్టిట్యున్సీలోనే అందుబాటులో ఉండడం, గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ యాక్టివిటీస్లో ఉండడం, ప్లస్ 3-4 మంత్స్ నుంచే ఆయన ఎన్నికలు వస్తాయని తెలుసు, తనే క్యాండిడేట్ అని తెలియడంతో ఎక్కువగా గ్రౌండ్కి వెళ్ళిపోవడం, జనంలోకి ఎక్కువగా వెళ్ళిపోవడం, ఇదంతా కూడా తనకు కూడా కొన్ని ప్లస్లు ఉన్నాయి. ప్లస్ తను కూడా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి అంత ఆషామాషి వ్యవహారం అయితే లేదు జూబ్లీహిల్స్లో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 7-8 మందితో సర్వేలు చేయించుకుంటోంది. కొంతమంది యూట్యూబర్లకు వాళ్ళకి ఇలా చేత చెప్పించుకుంటున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంతమంది చేత సర్వేలు చేయించుకుంటున్నారు, కొంతమంది చేత చెప్పించుకుంటున్నారు. ఆరా మస్తాన్ గారు కూడా ప్రస్తుతానికి ఒక పార్టీకి వర్క్ చేస్తున్నారు. కేకే ఒక పార్టీకి వర్క్ చేస్తున్నాడు, సైదయ్య ఒక పార్టీకి వర్క్ చేస్తున్నాడు, సైదులు ఒక పార్టీకి వర్క్ చేస్తున్నాడు, చాణక్యవాళ్ళు ఒక పార్టీకి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక పార్టీ తరపున వర్క్ చేస్తూనే ఉన్నారనమాట గ్రౌండ్లో. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, జూబ్లీహిల్స్లో విజ్ఞానవంతులు ఎక్కువ మంది ఉన్నారు, విద్యావంతులు ఎక్కువ మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఈ సోకాల్ సెఫాలజిస్ట్లో సర్వే చేసే వాళ్ళు వెళ్ళి మీరు ఎవరికి ఓటేస్తారంటే వాళ్ళు అంత ఈజీగా బయట పడరు. అండ్ ఈ సెఫాలజిస్టులే ఎప్పుడు చెప్తుంటారు, సెఫాలజీ కోర్సులో కూడా ఉంటుంది, ఎన్నికలకు ముందు గడిచే కొద్దీ ఎవ్రీ 1 డేకి ప్రతిరోజుకి సీన్స్ మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఒక పార్టీ అప్ ఉంటే రేపు ఆ పార్టీ డౌన్ అయ్యి మరో పార్టీ అప్ ఉండొచ్చు. అప్స్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేస్తున్న ప్రచారము, ఇలా ప్రభావిత అంశాలు చాలా ఉంటాయి. ఈవెన్ పోలింగ్ జరుగుతున్న రోజు కూడా బయటకు వచ్చిన వ్యక్తితో వీళ్ళు మాట్లాడతారు, ఎవరికి ఓటు వేశారు ఏంటని. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అవన్నీ వదిలేసి, అవన్నీ పక్కన పెట్టేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీకి 5% వస్తుంది, ఈ పార్టీకి ఇంత % వస్తుందని చెప్తున్నారంటే ఎందుకంత అమ్ముడిపోయారు బాస్. ఇది కరెక్ట్ కాదు. దీనివలన బెట్టింగ్ వేసే వాళ్ళు నష్టపోతారు పాపం. దయచేసి జూబ్లీహిల్స్ ఎన్నిక మీద ఎవరు బెట్టింగ్ వేయొద్దు, పరిస్థితులు బాలేవు. మెజారిటీ మీద అసలే వేయొద్దు. ఈ సెఫాలజిస్టులు చెప్పేది నమ్మ అసలు వేయొద్దు. మేబీ నిజంగా కేకే గారు చెప్పింది నిజమైనా సరే, ఆయన పలానా పార్టీ తరపున వర్క్ చేసే చెప్తున్నాడు, నిజంగా 99.99% అతను చెప్పింది జరగదండి. సో ఈ సెఫాలజిస్టులు చెప్పింది మేబీ కొండకు వెంట్రుగా వేస్తున్నారు, గాల్లో రాయేస్తున్నారు, మేబీ తగిలితే తగలొచ్చు. కానీ రేపు పొద్దున్న ఇదే నిజం అనే
చెప్పే తత్వం అనమాట. కాబట్టి ఇదంతా నమ్మొద్దు. పరిస్థితులు అయితే కొంచెం టైట్‌గా ఉన్నాయి. చాలా హారబుల్ సిచ్యుయేషన్ ఉంది అక్కడ. ఇంకా 2, 3 రోజుల్లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.